హైదరాబాద్ అమీన్పూర్లో హైడ్రా వీకెండ్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మియాపూర్లోని సర్వే నెంబర్ 100 వెలిసిన భారీ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 5 అంతస్తుల్లో కూడా భవనం నిర్మించారు. ఇక హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారుల అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసింది. సర్వే నెంబర్లు మార్చి అక్రమ నిర్మాణం జరిపారంటూ కూడా హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు హెచ్ఎండిఏ హైడ్రా రంగంలోకి దిగాయి. కూల్చివేత ప్రాంతంలో భారీగా కూడా పోలీసులు మోహరించారు. ఇక వీకెండ్ లో కూడా ఎవరైతే అక్కడ అక్రమంగా కూడా నిర్మాణం చేపట్టారో, ఎవరైతే సర్వే నెంబర్లను అక్కడ మార్చి ఈ నిర్మాణాలను చేపట్టడం జరిగింది. దీని మీద స్థానికులు హైడ్రాకి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక హెచ్ఎండిఏ హైడ్రా ఈ రెండు కూడా సంయుక్తంగా కూడా అక్కడికి వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి గోడల్ని చుట్టూ ఫెన్సింగ్ గోడలను కూడా తొలగించి ఈ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, ఈ వీకెండ్ కూడా హైడ్రా నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అసలు మొత్తం ఎన్ని భవనాలను కూల్చారు, ఏంటి డీటెయిల్స్? ఇక్కడ మియాపూర్ లో అక్రమ కట్టడాలు హైడ్రా కూడా చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనం కూడా ఇక్కడ హైడ్రా కూల్చివేసింది. ఇది అమీన్పూర్ పరిధిలో వస్తుంది. ఇక్కడ మియాపూర్ ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏకి చెందిన అక్రమ కట్టడాలు చేపట్టిన సందర్భంగా ఈ హైడ్రాకు నోటీసులు వెళ్ళడంతో వెంటనే యాక్షన్ లోకి దిగింది హైడ్రా. అయితే అమీన్పూర్ లోని సర్వే నెంబర్ 337, 338 సర్వే నెంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ లో 101 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలోకి చొరపడి ఇదైతే అక్రమాలకి కట్టడాలు చేపట్టారు. ఇక్కడ ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించి బాను కన్స్ట్రక్షన్ యాజమాన్యాలు కూడా చేపట్టింది. అయితే ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించినట్లు కూడా పేర్కొన్నారు. అయితే దీనికి డీడీ కూడా ఫేక్ గా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ మియాపూర్ లోని 473 గజాల మేరకు ఉన్న భాగాన్ని తొలగించినట్లు హైడ్రా స్పష్టం చేసింది రేణు. అయితే ఇక్కడ అయితే ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా కూడా చర్యలు తీసుకునింది. ప్రభుత్వ భూమిలోకి వచ్చి 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. అయితే ఇది 2014లో జరిగింది ఈ అక్రమ భూమిని చొరవ చేసుకోవడం. అయితే ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్లు కూడా నిర్ధారించిన హైడ్రా వెంటనే యాక్షన్ లో దిగి వెంటనే 5 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఇక సర్వే నెంబర్లలో కూడా అవకతవకలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. కేవలం ఈ 100 సర్వే నెంబర్లోనే అవకతవకలు జరిగాయా, లేకపోతే ఇంకేదైనా సర్వే నెంబర్లు మార్చడం జరిగిందా, ఏంటి? అయితే ఈ మియాపూర్ లో 101 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో చొరపడి సర్వే నెంబర్లు 337, 338 సర్వే నెంబర్లు పక్కనే ఉన్న ఆ బిట్ ని ఏదైతే ఉందో అది యాడ్ చేసి అది 473 గజాలు వెనుక ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇక్కడ కట్టడాలు అయితే మొదలు పెట్టి ఇక్కడ 5 అంతస్తుల భవనాన్ని అయితే నిర్మించారు. అక్కడ ఉన్న ప్రజలు ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి నోటీస్ తీసుకెళ్లడంతో వెంటనే అక్కడ హైడ్రా కూడా చర్యలు చేపట్టి ఆ భవనాన్ని కూల్చేయడం జరిగింది. సాయి, మరి ఎవరైతే అధికారులు ఈ విధంగా సర్వే నెంబర్లు మార్చేందుకు కూడా ఇటు సహాయం చేశారో వారి మీద చర్యలు తీసుకునేందుకు మరి నెక్స్ట్ కార్యాచరణ సిద్ధమవుతోందా? ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ సర్వే నెంబర్లు 126/D, 126/C గా సృష్టించి ఎవరైతే అక్కడ యజమానులు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇవన్నీ చేస్తారంటూ కూడా బయట వచ్చింది, వెలుగులోకి వచ్చింది. అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ కి సిఫార్సు కూడా జారీ చేయడం జరిగింది. పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇవన్నీ చెక్ చేస్తా ఉన్నారు. కంప్లైంట్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది వాళ్ళ మీద. ఇట్లా న్యూసెన్స్ కేసు కింద అలానే చీటింగ్ కేసు కింద కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ అధికారులు కూడా క్లియర్ గా వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేయాల్సిన సందర్భం అని చెప్పి పోలీసులకి క్లియర్ గా సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారు, లేకపోతే మొత్తం కూడా దర్యాప్తు తర్వాత కార్యాచరణ అనేది ఉండనుందా? ఇక్కడైతే మనకి తెలిసిన దానికైతే ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. అదే విధంగా 2-3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా క్లియర్ గా ఎంత మందిని తీసుకున్నారు అనేది స్పష్టంగా తెలియదు. ఎవరైతే ఈ బిల్డింగ్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా హైదరాబాద్ లో లేని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళని కూడా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఎవరినైతే 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని విచారించడం జరుగుతోంది ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి.
ఇక అక్రమ నిర్మాణాలను అయితే ఇప్పుడు తొలగిస్తూ ఉన్నారు. హైడ్రా కమిషన్ కూడా ఇక ఐదు అంతస్తులుగానైతే ఒక నిర్మాణాన్ని నిర్మించింది మనం చూస్తూ ఉన్నాం కదా. మొత్తం కూడా ఇది 2014లో కూడా ఈ అవకతవకలకు పాల్పడి గవర్నమెంట్ ల్యాండ్ను సర్వే నెంబర్లను మార్చి కూడా వాళ్ళ దాంట్లో కలుపుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే అధికారులు దీనికి సహకరించారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. ఇక హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించింది, నిర్మాణదారుల అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించింది. ఇక సర్వే నెంబర్లు మార్చి అక్రమ నిర్మాణం జరిపారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా బిల్డింగ్ ను మొత్తం కూడా కూల్చివేసే దిశగానైతే మొత్తం చేపట్టింది చర్యలు. అయితే ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే వారి గ్రామాల్లో ఉన్నట్లుగా కూడా ఇప్పుడు గుర్తించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా దర్యాప్తు మొత్తం కూడా కొనసాగించి కొందరిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లుగానైతే ఇక్కడ మొత్తం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసినట్లుగా కూడా మనకి డీటెయిల్స్ అందుతున్నాయి.